ఎన్ని ఐపీఓలు అప్లై చేసినా అలర్ట్ అవ్వట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే, పూర్తి వరకు చూడండి. సో ఐపీఓ అప్లై కావడానికి టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసి, మీరు ఒక పాన్ కార్డుకి 1 లక్ష మాత్రమే అప్లై చేయాలి. అది కూడా బిలో 15,000 ఉంటుంది. సో మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఏంటంటే, మీరు మల్టిపుల్ ప్యాన్తో అప్లై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళతో కూడా అప్లై చేయించి అప్లై అయితే చేయండి. ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది అలర్ట్ అవ్వడానికి. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటంటే, మీరు మీ దగ్గర ఉన్న డబ్బుతో ఇన్వెస్ట్ చేయండి. అప్పు కానీ క్రెడిట్ కార్డుతో స్వైప్ చేయడం కానీ చేయకండి. ఎందుకంటే క్రెడిట్ కార్డుతో మళ్ళీ మీకు ఛార్జెస్ అనేవి పడతాయి. సో అలర్ట్ కాకపోతే మీరు ఆ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇంకో లాస్ట్ టిప్ ఏంటంటే, మీరు ఒకవేళ అప్లై చేసేటప్పుడు మాక్సిమం మీకు ఖచ్చితంగా రావాలనుకుంటే పెద్ద ఐపీఓస్ అనేవి అప్లై చేయండి. మినిమం 10,000 crores ఉన్న ఐపీఓస్ అప్లై చేయండి మీరు ఒకవేళ అప్లై చేద్దాం అనుకుంటే. ఎందుకంటే చిన్న అప్లై ఖచ్చితంగా రావాలనుకుంటే పెద్దది 10 crores ఉన్న అప్లై చేస్తేనే వస్తుంది. అలాట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. సో చిన్నవి 100 crores 1000 crores వరకు మీకు సబ్స్క్రిప్షన్ అయితే చాలా ఉంటుంది కాబట్టి రావడానికి అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైతే షేర్స్ ఏదైతే కంపెనీ చూజ్ చేసుకుంటున్నారో దాన్ని ముందుగానే చెక్ చేసుకోండి. దాని జిఎంపీ అయితే ఎంత ఉంది. సో జిఎంపీ చాలా ఉంటేనే అప్లై చేసుకోండి. జిఎంపీ తక్కువ ఉన్నాయి అప్లై చేసుకోవద్దు. ఒకవేళ అప్లై చేసుకుంటే కూడా మీకు అలర్ట్ అయినా కూడా మీరు లాస్ట్లో వెళ్ళిపోతుంది అది. సో ఇవ్వండి, ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ రావాలంటే సో ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వండి, ఖచ్చితంగా అలర్ట్ అవుతుంది.